మరొకసారి సంతోషంగా సర్వాధికారి అయినటువంటి దేవునికి మహిమ కలుగునట్లుగా రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన ప్రభు అయిన యేసయ్య నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగినటువంటి దేవుని కృప, కరుణా, వాత్సల్యత ప్రభువు మనకు తోడుగా ఉంచి తన సన్నిధిలో దేవుడు మనలను నిలబెట్టుకున్నాడు. మనలను నిలబెట్టుకున్నటువంటి దేవుడు నమ్మదగినవాడు. ప్రపంచ సేవకుల దినోత్సవము ఈరోజు. నాతోటి సేవకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారభరితమైన పరిచర్యలో అలసిపోకుండా ఆఖరి శ్వాస వరకు ప్రభువు కొరకు ప్రయాసపడుతూ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి రాజ్యానికి ఒక గుంపును సిద్ధపరిచి కొన్ని ఆత్మలను రక్షించి ప్రభు కొరకు సంపాదించున్నట్లుగా విలువైనటువంటి సేవను చేస్తూ విలువైనటువంటి పాత్రగా ప్రభు కొరకు జీవిస్తూ ముందుకు సాగునట్లుగా సేవకులందరినీ దేవుడు అభిషేకించి బలపరిచి స్థిరపరిచి నడిపించునుగాక. దేవుని ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయాన్ని దయచేయునుగాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మార్గాలలో మనమందరము నడిపించబడుతూ నమ్మదగిన దేవుని యొక్క పనిలో ఉన్నతమైనటువంటి పాత్రలుగా మనమందరము ముందుకు కొనసాగించబడుదుముగాక. పోయిన వారము ఏ వాక్యాన్ని మనము విన్నాము అని అంటే ఏం చెప్తారు మీరు? గుర్తులేదనుకుంటా అనా? అల్లాడించు అర్పణమును గురించినటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. అల్లాడించు అర్పణము 7 విషయాలు అల్లాడించు అర్పణపు యొక్క అనుభవాన్ని మనము నేర్చుకుంటూ ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి కృపకు పాత్రలుగా మార్చబడ్డాము. అలాగే ఈరోజు కూడా ఒక చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రపంచ సేవకుల దినోత్సవపు ప్రార్థన కూడికలో పరమందు ఆసీనుడై ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధిని మనమందరము పొందుకొని ఆయన సన్నిధిలో నిలిచి ముందుకు కొనసాగించబడినట్లుగా కృపగలిగినటువంటి దేవుడు మనలను నడిపించునుగాక. అనేకమైనటువంటి విషయాలు మీరు వింటూ నేర్చుకుంటూ ముందుకు కొనసాగించబడుతూ ఉన్నారు. ఈరోజు కూడా ఒక చిన్న విషయాన్ని నేను మీకు లేఖనాలలో నుండి జ్ఞాపకం చేస్తాను. అనేకమైనటువంటి ఉపదేశం, సంఘము అలా ఉండాలి, సంఘము ఇలా ఉండాలి, సంఘము ఆ రకంగా ఉండాలి అన్నటువంటి విషయాలు మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము. అదే క్రమములోనే ఈరోజు సేవకులను గురించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి మాటను మనము ధ్యానిద్దాం. ఈరోజు మన ధ్యానము నిమిత్తమై పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం. రాజు అందరికిని అధిపతియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. ఈ చదవబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటను మనము జాగ్రత్తగా గమనించగలిగితే ఒక్క విషయాన్ని మనము గమనించాలి. నాయకులు అని చెప్పిన వెంటనే మనకు రాజకీయ నాయకులు, ఆ నాయకులు, ఈ నాయకులు, కొంతమంది నాయకులు మనకు కనబడుతూ ఉంటారు. నాయకులంటే వీళ్ళే. ఎందుకంటే నాయకుడు అంటేనే నడిపించేవాడు.
నాయకుడు అంటేనే ఒక గుంపుకు తలలాగా పనిచేసేవాడు. నాయకుడు అంటేనే ఒక గుంపుకు తలలాగా ఉన్నటువంటి వాడు. అలాగనే సంఘానికి సేవకులను దేవుడు నాయకులుగా నిలబెట్టాడు. సంఘానికి సేవకుణ్ణి నాయకుడిగా ప్రభు నిలబెట్టాడు. నాయకుడికి ఉండవలసినటువంటి అనుభవాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. మనం ఈ వాక్యంలో నాయకుడిని అనుభవాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నప్పుడు వాక్యాన్ని ఏమని చదువుతాము అని అంటే, నాయకులు రాజు వలన పంపబడినవారు. రాజు వలన పంపబడినవారు. మీకు ఇంకా చక్కగా అర్థం అవ్వాలి అంటే, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినాలి అంటే చెప్పేవాళ్ళు కావాలి. చెప్పేవాళ్ళు పంపబడినటువంటి వాళ్ళై ఉండాలి అని మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాం. అంటే పంపబడినటువంటి వాడు ఎట్లాగా, ఏ విధంగా అని అంటే, ఒక ప్రవక్త దర్శనం చూస్తున్నాడు. దర్శనం చూస్తూ ఉంటే తానేంటో తనకు గుర్తొచ్చింది. అంతకుముందు వాడికి శ్రమ, వీడికి శ్రమ, వానికి శ్రమ, వీనికి శ్రమ అని మాట్లాడినటువంటి ఆయన దర్శనము చూసిన వెంటనే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనముల మధ్యలో నిలిచి ఉన్నానని మాట్లాడుతున్నాడు. ఆ దర్శనం చూసిన సందర్భంలో, ఆ దర్శనములో కనిపించినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. మేము ఎవరిని పంపాలి, మా కోసం మేము ఎవరిని పంపాలి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ప్రవక్త ఇదిగో నేనున్నాను, నన్ను పంపండి అని చెప్తున్నాడు. నేనున్నాను, నన్ను పంపండి అని చెప్తూ ఉన్నాడు. మీరు యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో చదవద్దు, ఆ మాటను మీరు చూడగలుగుతారు. గుర్తుపెట్టుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ధ్యానం చేయండి. మరలా ఒక్కసారి బైబిల్ తెరచి. ప్రియమైన దేవుని పిల్లలారా, సేవకుడు సంఘానికి ఒక నాయకునిగా దేవుని ద్వారా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, యేసయ్య ద్వారా పంపబడినటువంటి వాడు, దేవుని ద్వారా పంపబడినటువంటి వ్యక్తి. నాయకులు రాజు వలన పంపబడ్డారు. దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని యొక్క పరలోక రాజ్యము కొరకై కొంతమందిని ఆయన రాకడకు రాజ్యానికి సిద్ధపరచడానికి సేవకుడు పంపబడినటువంటి వాడు ఆ వచ్చినటువంటి పనిలో ఉంటాడు. కానీ ఇంకొక పని, వేరొక పని, మరొక పని చేస్తూ ఉండడు. ఈ రోజున చాలామంది దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. లేఖనాలలో అనేకమైనటువంటి పుస్తకాలు చదివి చాలా విషయాలు చెప్పగలుగుతున్నారు. అయితే నాయకులుగా పంపబడినటువంటి వారి పరిచర్య ఈ కడవరి దినాలలో సార్వత్రిక సంఘానికి చాలా అవసరమై ఉన్నది. ప్రపంచ సేవకుల దినోత్సవపు రోజున ఈ నాయకుడు పంపబడినటువంటి అనుభవం, సంఘానికి నాయకుడు ఎందుకు? పరిచర్యలో నాయకత్వపు పరిచర్య ఎందుకు? బైబిల్లో మనం చదువుతాము, పరిచర్య నానా విధాలుగా ఉంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన పరిచర్య, ఒక్కొక్కరిది ఒక్కొక్క విధమైనటువంటి పరిచర్య. అయితే నీవు ఉన్న పరిచర్య, నువ్వు వచ్చిన పరిచర్య, నీవు నిలిచి ఉన్నటువంటి పరిచర్య
నాయకత్వపు అనుభవము కలిగి నడిపించబడుతున్నటువంటి పరిచర్యేనా? నీ పరిచర్యను నడిపిస్తూ ఉన్నటువంటి సేవకుడు పంపబడినటువంటి వాడా అని నువ్వు గుర్తెరిగి పరిచర్యలో ముందుకు కొనసాగించబడవలసినటువంటి అవసరమై ఉన్నది. నేను చెప్పే నా దేవుని యొక్క చిన్న మాటలు, చిన్న సందేశం ఏమిటి అని అంటే, నాయకుడు ఎందుకు? సంఘానికి నాయకత్వపు పరిచర్య ఎందుకు నాయకత్వపు పరిచర్య అవసరమై ఉన్నది? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. మరలా నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాలి ఈ ప్రార్థన అయిపోయిన వెంటనే. కనుక మీరు జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను వినండి, మనస్కరించండి. చదువుతారు మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో సామెతల గ్రంథము, నాయకుడు ఎందుకు, నాయకత్వపు పరిచర్య దేనికోసము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనము చదివితే, ఆ వాక్యాన్ని మనము జాగ్రత్తగా గుర్తుపట్టగలిగితే నాయకత్వపు యొక్క పరిచర్యను గురించినటువంటి ఒక అనుభవాన్ని అక్కడ నేర్పుతాడు. ఎందుకు నాయకుడు, దేనికి నాయకుడు ఉంటే ఏం చేస్తాడు అని అంటే, ఒకవేళ నాయకుడు లేకపోతే జనాలు చెడిపోతారు అని అక్కడ వాక్యం చెప్తోంది. నాయకుడు లేని జనాలు చెడిపోతారు. ఎందుకు అని అంటే, నాయకుడు అన్నటువంటి వాడు లేకపోతే జనములలో విచ్చలవిడితనము, క్రమము తప్పుతుంది, అక్రమము వాళ్ళల్లో ప్రవేశిస్తుంది, ఇష్టానుసారమైనటువంటి మనస్సు వాళ్ళకు పుడుతుంది. ఇష్టానుసారంగా వాళ్ళకు తోచినట్టుగా. మనము న్యాయాధిపతుల కాలంలో జరిగిన సంభవాన్ని మనము గమనిస్తే, వారికి రాజు లేనందున, అంటే నడిపించే నాయకుడు లేనందున, హెడ్ లేనందున, తల లేనందున వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఋతు గ్రంథంలో మనం ప్రారంభించుకుంటే, వాళ్ళు కరువు వచ్చిందని చెప్పేసి మోయాబు దేశానికి వెళ్ళిపోయి సంపాదించి తీసుకొని వెళ్ళిన ఆస్తిని, భర్తను పిల్లలను పోగొట్టుకొని రిక్తురాలై తిరిగి వచ్చింది. అంటే వాళ్ళ ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళచ్చు, ఏదైనా చెయ్యొచ్చు, ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు. ఇక్కడ మరలా చెప్తున్నాను నేను, మీరు ఇక్కడ ఉన్నా ఒక నాయకుడి నడిపింపులో ఉన్నా, ఆ నాయకత్వానికి అప్పగించుకోకపోతే మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకుంటూ ఉంటారు. నాయకుడికి అప్పగించబడినటువంటి వారు మాత్రమే నడిపింపుకు లోబడి నడుస్తాడు. అయ్యా, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇది కరెక్టేనా? ఏమయ్యా, అర్థమవుతుందా? నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇది వాక్యానుసారమేనా? అయ్యా, నేను ఇలా నడవాలనుకుంటున్నాను, వాక్యానుసారమేనా అని ఒకవేళ తెలియకపోతే నడిపించే ఆ నాయకుడి దగ్గరికి, ఆ సేవకుడి దగ్గరికి వచ్చి అడగగలుగుతాడు. అలా కాదయ్యా, వాళ్ళిలాగా వీళ్ళలాగా అని నాయకుడికి ప్రసంగం చేసేవనుకో మౌనంగా ఉంటాడు. తర్వాత నువ్వు ఎదుర్కొనవలసినటువంటి భయానకమైన పరిస్థితులు చాలా ఉంటాయి. దానికంటే ప్రాముఖ్యంగా నీ ఆత్మీయత చెడిపోతుంది, నీ ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితి పాడైపోతుంది. నువ్వు ఆత్మీయతలో భ్రష్టత్వాన్ని అనుభవించగలుగుతావు. ఆత్మీయతలో నువ్వు ఎందుకు పనికిరాని వాడిగా మార్చబడతావు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్న ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదివితే, నాయకుడిని ఎందుకు దేవుడు పంపాడు, రాజు వలన నాయకుడు ఎందుకు పంపబడ్డాడు? వింటున్నారా? మీరు వినేది లేదు, నాకు అర్థమవుతుంది. నాయకుడు లేకపోతే, నాయకత్వపు పరిచర్య లేకపోతే
అర్థమవుతుందండి. నామకార్థ సంఘాలలో చూడండి, నామకార్థపు సంఘాలలో చూడండి, విచ్చల విడితనము, వాళ్ళ ఇష్టం, ఏదైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. నాయకుడు నువ్వు చెడిపోకుండా, నువ్వు చెదరిపోకుండా, నువ్వు పాడైపోకుండా, నువ్వు పతనమైపోకుండా నాయకుడు నిన్ను నడిపిస్తాడు. అందుకే ప్రతి సంఘములో, ప్రతి పరిచర్యలో ఇండివిజువల్ మైండ్, వాక్యం చెప్తుంది, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నాయకుడి యొక్క పరిచర్య అనుభవం మనకు నేర్పుతూ ఉన్నటువంటి ఆత్మీయ పాఠాన్ని మనము జాగ్రత్తగా గుర్తుపట్టగలిగితే, గమనించగలిగితే చెడిపోకుండా, ఎందుకు ఇన్నిసార్లు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కొంచెం మనసు పెట్టాలన్న వాక్యం మీద. నువ్వు చెడిపోకుండా, ఆత్మీయతలో పాడైపోకుండా, ఆత్మీయతలో భ్రష్టులైపోకుండా నాయకత్వపు యొక్క పరిచర్య నీకు అవసరమై ఉంది. వాక్యాన్ని మీరు చదివితే, నాయకులు లేని జనులు చెడిపోతారు, నాయకులు లేని జనాలు ఏమైపోతారు అని అంటే చెడిపోతారు. ఇది వాక్యం చెబుతూ ఉన్నటువంటి అనుభవం. మీరు గమనించండి, గుర్తుపట్టండి. మీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఒకవేళ ప్రార్థనకు వస్తున్నా, సంఘానికి వస్తూ ఉన్నా, పరిచర్యలో మీరు కట్టబడి ఉన్నా, నాయకత్వపు అనుభవము లేని ఇండివిజువల్ మైండ్తో మీరున్నారు. అందుకే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు తెలియజెప్తున్నాడు. నాయకుడు ఉన్నాడు అనుకోండి, నాయకుని యొక్క అనుభవం ఏం చేస్తుంది అని అంటే, అయ్యా నాకు ఇలా ఉంది, ఇది చేద్దామనుకుంటున్నాను, ఇది చెయ్యొచ్చా చేయకూడదా, ప్రతిదీ ఒక ఆలోచన తీసుకొని ఆలోచనను బట్టి ముందుకు నడిపించబడతాడు. మీకా గ్రంథంలో మనం చదువుతాం, దేవుడే మనకు నాయకుడు, ఆయన నాయకుడై ఉండి వారికి ముందుగా నడుస్తాడు. దేవుని యొక్క నాయకత్వంలో నిలిచి ఉన్నటువంటి నీవు ఇక్కడ సార్వత్రిక సంఘములో ఒక సేవకుని ఎన్నుకొని ఏర్పాటు చేసి నాయకత్వపు యొక్క పరిచర్యలో నిన్ను నిలబెట్టడానికి నాయకుణ్ణి పంపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందండి? అర్థమవట్లేదా? వినాలి జాగ్రత్తగా, దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా గమనించాలి. నాయకత్వపు యొక్క అనుభవం నీకు చాలా 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 అవసరమై ఉంది. రెండో విషయాన్ని చెప్తాను, అదే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 18వ వాక్యములో, వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. 24వ అధ్యాయము 6వ వాక్యం ఇదే మాట మీకు కనబడుతుంది. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. ఇదే సామెతల గ్రంథములో 2 సార్లు నాయకుని గురించినటువంటి ఒకే మాట 2 సార్లు. నాయకుడు, నాయకత్వపు సేవ అనుభవము, నాయకత్వపు యొక్క పరిచర్యలో నువ్వు నిలిచి ఉన్నప్పుడు జరిగే ఉన్నతమైనటువంటి కార్యం, జరిగే ఆశ్చర్యమైనటువంటి కార్యం ఏమిటి అని మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నామంటే, నాయకుడు వివేకము కలిగి యుద్ధం చేస్తాడు. చూసుకుందాం, తేల్చేసుకుందాం రా అని చెప్పేసి చేసే యుద్ధం కాదు. వివేకము కలిగి, వివేకము కలిగి, అదొక చిన్న పట్టణం అండి. ఎంత పట్టణం అంటే చిన్న పట్టణం, అది చిన్న పట్టణం. బహుశా అక్కడ ఒక 3,000 మంది ఉంటారు. ఆ 3,000 మందిలో
100-200 మంది సైన్యం ఉంటారు ఆ పట్టణానికి. ఒక 200 మంది 300 మంది ఆ పట్టణం మీదికి యుద్ధానికి వచ్చారు. ఒక 300 మంది ఆ పట్టణం మీదికి యుద్ధానికి వచ్చారు. వీళ్ళేమో పట్టణానికి ప్రాకారాలు ఉంటాయి కదా, ఆ ఊరి వాకిలి, ఆ గవిని వాకిలి వేసేసి వీళ్ళు పగడ్బందీగా ఉన్నారు లోపల. యుద్ధం చేయాలని వాళ్ళు కాళ్ళు దువ్వుతున్నారు, వీళ్ళేమో లోపల ఉన్నారు. వీళ్ళ దగ్గరనేమో సైన్యము తక్కువ మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, వాళ్ళేమో 300 మంది ఉన్నారు. అంటే వీళ్ళకి ఎంత జనం ఉన్నారు రెట్టింపుగా? 200 మంది ఎక్కువ ఉన్నారు. 200 మంది ఎక్కువ ఉన్నారు వీళ్ళకంటే. ఇప్పుడు అక్కడ ఆ పట్టణంలో ఉన్నటువంటి నాయకుడు ఏం చేయాలి? యుద్ధం చేస్తే ఓడిపోతాం, యుద్ధం చేస్తే మా సైన్యము చనిపోతుంది, యుద్ధం చేస్తే మా సైన్యము మేము వారికి అప్పగించబడతాము అని చెప్పి ఆ పట్టణంలో ఉన్నటువంటి విస్తరాకులన్నిటినీ తెప్పించాడు. ఏం తెప్పించాడు? విస్తరలను తెప్పించాడు. విస్తరలను తెప్పించి ఏం చేసేవాడంటే ప్రతి ఇస్తరులో అంతంత అన్నం పెట్టి ఇస్తరునికి అంతా పూసేసే, అర్థమవుతుందండి. ఆ విస్తరలన్నీ తీసి ఆ సైన్యము ఏ తట్టు అయితే దిగిందో ఆ తట్టు ఈ విస్తరలన్నీ తీసుకెళ్ళి పడేసేవాడు. ఏంటి వీళ్ళు ఇస్తర్లు పడేస్తున్నారు అని అంటే, అక్కడ ఉన్నటువంటి సైన్యాధిపతి కూడా తెలివిగలిగిన వాడే. కొంచెం వెళ్ళి ఒకరోజు ఒక పూట, ఒరే అక్కడ ఎన్ని విస్తర్లు పడేస్తున్నారో కాస్త చూసి రండి అని చెప్పాడు. వీళ్ళు వాళ్ళకు తెలియకుండా రాత్రిపూట ఆ పూట పడేసినటువంటి విస్తర్లన్నీ తీసుకొని వచ్చి లెక్క పెడితే 600-700 విస్తర్లు ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయి? 600-700 మంది విస్తర్లు ఉన్నాయి. లోపల ఉన్న సైన్యం ఎంతమంది? 100 మంది. విస్తర్లు ఎన్ని పడుతున్నాయి? 600-700 విస్తర్లు పడుతున్నాయి. అంటే వాడు బాగా ఆలోచన చేసి, మనమేమో వాళ్ళు 100 మందే ఉన్నారు అనుకొని వచ్చాము, వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు లోపల? 600-700 మంది ఉన్నారు. వాళ్ళతో యుద్ధం చేస్తే మనం చనిపోతాము, ఎందుకు వచ్చిన గొడవ? తెల్లవారేసరికి మన గుడారాలంతా బిక్కొని గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోదాం, మరలా తిరిగిని వెళ్ళిపోయారట. ఇప్పుడు నేను చెప్పే మాట ఏమిటంటే, యుద్ధం జరగాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు నాయకుడు వివేకంగా ప్రవర్తించాడు, అవివేకంగా కాదు. రారా చూసుకుందాం, నీ ఎంత చూస్తాను అని కయ్యానికి కాలు దువ్వి కత్తి చేత పట్టుకొని వెళ్ళలేదు. కొంచెము తెలివిగా ఆలోచన కలిగి తెలివిగా ఆలోచన చేశాడు. అందుకే నాయకుడు ఉండాలి. పెద్దలు చెప్తూ ఉంటాడు, పెద్దడు నీకు పెద్ద లేకపోతే ఎద్దు తల అన్న తెచ్చిపెట్టుకో, ఎందుకంటే అది పెద్దగా కనపడుతుంది, దాన్ని చూసినప్పుడు అంతా నీకు కొంచెం భయం కలుగుతుంది. ఒక నాయకుడు, ఒక నాయకత్వపు యొక్క పరిచర్య, ఒక నాయకత్వపు యొక్క ఆలోచన నువ్వు కలిగి నీ ఆత్మ సంబంధమైనటువంటి యాత్రలో నువ్వు ముందుకు కొనసాగించబడవలసినటువంటి వాడవై ఉన్నావు. అంటే వివేకము కలిగినటువంటి నాయకుడు యుద్ధంలో వ్యూహాన్ని రచించి చాలా జాగ్రత్తగా చక్కగా తన యొక్క పని, తన యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తే, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ యొక్క సంఘములో నాయకుడు ఏం చేస్తాడు అని అంటే, యుద్ధము రాకముందే యుద్ధము చేస్తాడు. ఆ యుద్ధము పేరే ప్రార్థన. ఆ యుద్ధం పేరేమిటండి? ప్రార్థన. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎఫెసీ పత్రికలో చదువుకోనండి. మనం ఎవరితో పోరాడుతున్నామో తెలుసా? శరీరాలతో కాదు, ఆకాశ మండలమందున్న వాయు సమూహముతో పోరాడుతున్నాము, దురాత్మ సమూహాలతో పోరాడుతున్నాం, ప్రధానులతో అధికారులతో పోరాడుతున్నాం. సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి అని చెబుతూ ఆయన అంటాడు, మీరు మెలకువగలిగి పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన విజ్ఞాపనలను చేస్తూ మీరు దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగించబడండి. వివేకము గల నాయకుడు
పోరాడతాడు, యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం పేరేమిటి అని అంటే ప్రార్థన. మనకు తెలిసిందేంటి? పాస్టర్ గారు మా ఇంటికి రాలేదు, పాస్టర్ గారు మమ్మల్ని నెత్తి మీద చేయబెట్టి ఓపలేదు, పాస్టర్ గారు మమ్మల్ని అచ్చేయలేదు, ఇచ్చేయలేదు, పాస్టర్ గారు మాకు దండేయలేదు, పాస్టర్ గారు మాకు బొట్టు పెట్టలేదు అని మనం చేస్తాం ఆలోచన. దీనన్నిటికంటే ప్రాముఖ్యమైనది, వీటన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది ఒక దర్శనము కలిగి, ఒక ఆలోచన కలిగి వీళ్ళు ఎందుకు బలహీనపరచబడుతున్నారు, అసలు వీళ్ళల్లో ఉన్నటువంటి ఆ బలహీనత పోవాలంటే ఏం చేయాలి అని చెప్పి వాళ్ళ కోసం ప్రార్థన చేసి ప్రార్థన పోరాటంలో మనము నిలబడి, ప్రార్థన పోరాటంలో మనము నిలిచి ఉన్నటువంటి వారమై ఈ ఆత్మీయ యాత్రలో మనము ముందుకు కొనసాగించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది నాయకత్వపు పరిచర్య. ఎందుకు నాయకత్వపు పరిచర్య, దేనికోసము అని మనము వాక్యాన్ని నేర్చుకుంటున్నాం, చదువుతున్నాము అని అంటే వివేకము కలిగి యుద్ధము చేయడానికి. అందుకే సొలొమోను అందరిలో తాను ఉన్నటువంటి దినాలలో ప్రత్యేకంగా ఉన్నవాడు. తన ముందు కానీ తన తర్వాత కానీ తన లాంటి వారు లేరు. సొలొమోను రాజు లాంటివాడు. ఎందుకంటే దేవుడు కనబడి కలలో దర్శించి, కలలో ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు నీకేం కావాలి అని అంటే జ్ఞాన వివేకాన్ని అడిగాడు. జ్ఞాన వివేకాన్ని అడిగాడు సొలొమోను. ఎందుకో తెలుసా? జ్ఞాన వివేకము ఉంటే, జ్ఞాన వివేకము కలిగి నడిపించబడితే మనము చక్కగా నడిపించబడతాము, తప్పించుకోగలుగుతాము. యుద్ధములో ప్రాణ నష్టము కలగకుండా, నష్టం అన్నటువంటిది వాటిల్లకుండా మన ఆత్మీయతలో మనము వృద్ధి చెందగలుగుతాము, సమృద్ధి చేత నింపబడగలుగుతాము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఏమై మనము సాగాలి, ఏమై మనము నడిపించబడాలి? దేవుని వాక్యం సెలవిస్తుంది అని అంటే నాయకత్వపు యొక్క పరిచర్య. దేవుడు రాజు నాయకులను ఎందుకు పంపాడు? పంపడానికి గల కారణం ఏమిటి? నాయకత్వపు పరిచర్య ఎందుకు అంటే, మొదట మనం విన్నాము, చెడిపోకుండా బాగుపడడానికి, పాడైపోకుండా కట్టబడడానికి, పడిపోకుండా నిలబెట్టబడడానికి నాయకుడు ఎందుకు అని అంటే, నీ మీదికి శత్రువు దాడి చేయకుండా నీకును శత్రువుకు మధ్య నిలబడి యుద్ధం చేయడానికి. మోషే గురించి నేను మీకు చెప్తాను. శత్రువుతో యుద్ధం చేస్తే దేవుడు కాపాడుతాడు. దేవుడే శత్రువై నీకు ఎదురుగా నిలబడితే, సీనాయి కొండ దగ్గర బంగారు దూడను చేసుకున్నారు. వాళ్ళు బంగారు దూడను చేసుకున్నారు, విగ్రహారాధన చేశారు. మనం ఎంత చేస్తున్నామో దేవునిలో ఉండి కూడా నీకు విరోధంగా దేవుడు నిలబడినప్పుడు నీకు దేవునికి మధ్యలో ఎవరు నిలబడతాడు? శత్రువు నీకు విరోధంగా ఉన్నప్పుడు, శత్రువు నీకు విరోధి అయినప్పుడు దేవుడు నిలబడతాడు. ఓకే, అది బాగుంది. దేవుడే విరోధి అయితే ఏనా అర్థమవుతుందా? దేవుడే విరోధి అయితే జీవం కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం. ఆయన చేతిలో నుండి ఎవరు తప్పించగలుగుతారు? బైబిల్లో చదువుతాం, మోసే దేవుని సన్నిధిలో అడ్డుపడుతున్నాడు. అయ్యా వాళ్ళను క్షమించు. ఎలా అడ్డుపడుతున్నాడో తెలుసా? నాయకుడైనటువంటి మోసే ఏ రకంగా అడ్డుపడుతున్నాడో తెలుసా? అయ్యా వాళ్ళను క్షమించకపోతే జీవగ్రంథములో నుండి నా పేరు తుడిచి. సేవకుడంటే, నాయకుడంటే చూడండి, జీవగ్రంథములో నుండి ఎవరైనా పేరు తుడిపేసుకుంటారా?
ఏంటి అట్ట మాట్లాడుతున్నావు? జీవగ్రంథంలో పేరు ఎవరి పేరు తుడిపివేయబడుతుందో తెలుసా? పాపము చేసిన వారి పేరు తుడిపివేయబడుతుంది. నువ్వు అట్లా మాట్లాడతావేంటి అంటే, సంఘము మీద ఆయనకున్న మక్కువ, ఆయనకున్నటువంటి బాధ్యత. శత్రువు వచ్చినప్పుడు శత్రువుతో మాత్రమే కాదు, ఒకవేళ నువ్వు శత్రువు అయితే, నీకు దేవుడు విరోధి అయితే, మీ ఇద్దరి మధ్యన నిలబడి, నీ పక్షాన నిలబడి దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమిలాడగలవాడే సేవకుడు, నాయకుడు. కీర్తనల గ్రంథంలో మీరు చదువుతారు ఆ మాటను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. 106వ కీర్తన 23వ చరణం. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదను, అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. నిలిచి అడ్డుపడెను. ఎందుకు అని అంటే, ఆయన కోపాన్ని చల్లార్చడానికి. ఆయన ఏమంటున్నాడు? నేను వాళ్ళను నశింపజేస్తాను, నేను వాళ్ళను నశింపజేస్తాను. నువ్వు ఇక నాకు వాళ్ళు చేసినటువంటిది అంతా ఇంత కాదు, ఎన్ని గొప్ప కార్యాలు చేసి నేను వాళ్ళని విడిపించాను అని చెప్తున్నప్పుడు, మోషే దేవుని కోపమును చల్లార్చడానికి, దేవుని కోపాన్ని చల్లార్చడానికి అడ్డుపడ్డాడు. బైబిల్లో మనం చదువుతాం, బలిపీఠమునకు మంటపమునకు మధ్య నిలబడి యాజకుడు కన్నీరు కారుస్తాడు. యోవేలు గ్రంథంలో బలిపీఠానికి మండపానికి మధ్య నిలబడి యాజకుడు కన్నీరు గారుస్తాడు. అది నాయకత్వపు యొక్క పరిచర్య. ప్రియమైన దేవుని పిల్లలారా, తెగులు ప్రారంభించబడినప్పుడు ధూపార్తిలో నిప్పులు ముంచుకొని చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడి యాజకుడైనటువంటి అహరోను ధూపం వేశాడు. తెగులు ఆగిపోయింది. చచ్చిన వారికి బ్రతికిన వారికి కాస్త తలలు పైకెత్తి చూడండి. ఇటువైపు నుండి తెగులు వస్తుంది. సమాజంలో తెగులు వస్తుంటే ధూపార్తిని చేత పట్టుకొని వెళ్ళి అక్కడ చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో ధూపం వేశాడు. అప్పుడు వస్తూ ఉన్నటువంటి తెగులు అక్కడితోనే ఆగిపోయింది. ఎక్కడైతే యాజకుడు ధూపార్తి చేత పట్టుకొని నిలబడ్డాడో, ధూపార్తిలో ధూపం వేశాడో, అక్కడి దాకా వచ్చినటువంటి తెగులు అక్కడితోనే ఆగిపోయింది. అందుకు నీకు నాయకుడు కావాలి యుద్ధం చేయడానికి. దురాత్మ సమూహాలతో నువ్వు పోరాడలేవు. పోరాడతావా? నీకు అర్థమవట్లేదు నీకు. మధ్యలో నిలబడి పోనీ శత్రువులు, దురాత్మలు అవి విరోధంగా ఉన్నప్పుడు దేవుడే విరోధి అయితే ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే దేవుడు రాజు నాయకులను పంపించాడు. నాయకత్వపు పరిచర్య నీకు అవసరం. 3వ విషయాన్ని చెప్తాను, మీరు చదవండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం ఉందా మీ బైబిల్లో? అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేం వచ్చింది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా దేవుడు మన యందు కనికరించునేమో అనెను. 5వ వాక్యం చివరిలో, ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయాడు. ఏమయ్యాడు? కొంచెం నోరు తెరిచి చెప్పండి. ఏ నిద్ర? మామూలు నిద్ర కాదండి, గాఢ నిద్ర. గురకబెడుతున్నాడు. ఇంక గాఢ నిద్ర అంటే అదే చెప్తాం మనం.
ఎక్కడికి వెళ్ళాడు? డేవిడ్ అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడన్నయ్య? యోనా ఎక్కడికి వెళ్ళి? ఓడ 3 అంతస్తులు కదా, ఓడ కిందికి వెళ్ళిపోయి, అంటే ఎవరు డిస్టర్బ్ చేయకూడదని. కొందరు చూడండి లోపల గదిలోకి వెళ్ళి తలుపు పెట్టుకొని ఇష్టం తీరేంత వరకు నిద్రపోతారు. దేవుని సన్నిధిలో నిలిచి ఉండాల్సిన వాడు దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయాడు. ఆ దేవుని సన్నిధి నుండి పారిపోయాడు. దేవుని ప్రియులరా, పారిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే ఆ ఓడకు తుఫాన్ వచ్చింది. వినండి, వింటే వాక్యం అర్థం అవుతుంది, లేకుంటే వ్యర్థం అవుతుంది. అయినా మీరు విననప్పుడు నేను ఎందుకు లేండి, ఎవరినో కొన్ని పంపిస్తా ఖచ్చితంగా. వద్దు, మీరు విననప్పుడు నేను ఎందుకు చెప్పాలి? దేవునికి స్తోత్రం కలుగునగాక. జరిగేదే అది, ఎవరినో కొన్ని పంపించేస్తా నీకు, అంతే. ఎక్కడికి వెళ్ళాడు? ఓడకు ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యోనా గ్రంథం అంతా చదవండి. వాళ్ళు సంపాదించిన సరుకులంతా ఓడను తేలజేయాలని సముద్రంలో పారబోస్తున్నారు. సముద్ర పాలు చేస్తున్నారు. ఆ ఓడలో ఉన్నటువంటి సరుకంతా అందరూ లేచి ఎవరి దేవుడికి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఈ అయ్యగారు మాత్రము ఓడ అడుగుకెళ్ళి ఏ నిద్ర అంటమ్మా, ఎంత గురకలు పెట్టి ఉంటాడో ఏమా, అంతేనా? ఆ గురకలు కొంతమంది చూడండి, అటు ఇటు మనల్ని నిద్రపోనియారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గాఢ నిద్ర దేవునికి స్తోత్రం కలుగునుగాక. గాఢ నిద్ర. ఓడ నాయకుడు వచ్చి, బాగా గమనించండి, ఓడ నాయకుడు వచ్చి పోయి నిద్రపోతా, ఏమైంది నీకు ఉలకి పల్లి వేసాడు. లేపిన తర్వాత నిద్ర ముఖం ఇంత వాసిపోయి ఉంటుంది. గాఢ నిద్ర అంటే అంతే కదా. మీరు కూడా పడుకొని నిద్రపోండి. పొద్దున 9 గంటలకు పడుకొని రాత్రి 9ంటికి లేకండి. అద్దం దగ్గరికి వెళ్ళి చూడండి, మీరే భయపడిపోతారు. ఇంత వాస ఉంటుంది ముఖం, కళ్ళంతా ఎర్రగైపోయి. ఏమైందిరా నీకు? ఆ ట్రోలింగ్లో అంటారు, ఏమైందిరా నీకు అని అంటారు చూడండి. ట్రోలింగ్లో చూస్తూ ఉంటారు మీరు. ఏమైందిరా నీకు? ఏమైంది? ఒరే, ఓడ ప్రమాదంలో ఇరుక్కొని అందరు ఎవరి దేవుళ్ళకు వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ఎప్పుడు బ్రతికితే చాలరా బాబు అని అందరూ గుప్పెడు గుండె చేత పట్టుకొని అల్లాడుతుంటే నువ్వేంట్రా నిద్రపోతున్నావు అంటే, ఓడకు ప్రమాదము జరుగుతున్నది కూడా గుర్తులేనంత మత్తు. ఓడ అంటే అర్థం ఏమిటంటే విశ్వాసము. ఓడ అంటే అర్థం ఏమిటంటే రక్షణ. విశ్వాసము బద్దలైపోతూ ఉండగా, రక్షణ పాడైపోతూ ఉండగా, రక్షణలో నువ్వు పడిపోతూ ఉండగా, విశ్వాసములో నువ్వు బలహీనుడవైపోతూ ఉండగా, నాయకుడు నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నిన్ను మేలుకొల్పుతాడు, నిన్ను లేపుతాడు, నిన్ను పురిగొల్పుతాడు. పురిగొల్పుతాడు. నన్నెవరు చూడలే, నేను కిందికి వెళ్తానులే, నన్నెవరు గమనించట్లేదులే అనుకోవద్దు. విశ్వాసం అనే ఈ యాత్రలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యములో విశ్వాస ఓడ బద్దలైపోతుండగా రాసి ఉంటుంది. అక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వాక్యములో తన ఇంటి వారి రక్షణ కొరకు నోవహు ఓడను సిద్ధము చేశాడు. ఓడ అంటే అర్థమేమిటి అంటే, ఓడ అంటే అర్థమేమిటంటే విశ్వాసం. ఓడ అంటే అర్థమేమిటంటే రక్షణ.
ఆత్మీయతలో నిద్రపోయి విశ్వాసములో పడిపోతున్న, విశ్వాసములో బలహీనమైపోతున్న, రక్షణను పోగొట్టుకుంటూ ఉన్న, రక్షణను పొందుకోలేకపోతూ ఉన్న, రక్షణలో బలహీనుడు అయిపోతున్నటువంటి సందర్భములో ఆ నిద్రమత్తులో నుండి దేవుడు నిన్ను విడిపించి నిన్ను నడిపించున్నట్లుగా నీ ఆత్మీయతలో ఎక్కడ నువ్వు కృంగిపోతున్నావో, ఎక్కడ బలహీనమైపోతున్నావో, ఎక్కడ నువ్వు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నావో నిన్ను మేలుకొల్పేవాడే నాయకుడు. నీకు మెలకువ కలగజేయవాడే నాయకుడు. నీకు మెలకువను కలిగేటట్లుగా పురికొల్పేవాడే నాయకుడు. ఏం పోతుందిలే, కానుకలు తీసుకొని వచ్చి ఇస్తున్నారు కదా తిందాం. ఏం పోతుందిలే, విజిటింగ్కి వస్తే ఇస్తున్నారు కదా 10 రూపాయలు వారం వారం. ఏం పోతుందిలే అని అనుకునేవాడు కాదు, ఆత్మీయతలో నిన్ను పురిగొల్పేవాడు. ఒకవేళ అటువంటి వారు మీకు లోకములో ఎదురుపడ్డా, మీకు కనబడ్డా, ఇక్కడ మాత్రము ఈ పరిచర్యే జరుగుతుంది. నేనున్నా, ఇంకొకరున్నా, మరొకరున్నా ఈ పరిచర్యే జరుగుతుంది. ఈ పరిచర్యే జరుగుతుంది. ఈ పరిచర్య అనుభవంలోనే మనం కొనసాగించబడతాం. నాయకుడు ఎందుకు, నాయకత్వపు పరిచర్య ఎందుకు అని మన వాక్యాన్ని చదువుతున్నామంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మీయతలో నువ్వు కృంగిపోయినప్పుడు, ఆత్మీయతలో వైదొలిగిపోయినప్పుడు ఎక్కడ ఉండాల్సిన వ్యక్తి? యోనా ఎక్కడ ఉండాల్సిన వ్యక్తి? దేవుని సన్నిధిలో ఉండాల్సిన వ్యక్తి. ఏం చేయాల్సిన వ్యక్తి? దేవుడు చెప్పింది చేయాల్సిన వ్యక్తి. దేవుని సన్నిధి నుండి పారిపోయాడు. దేవుని సన్నిధిలో నిలబడవలసిన వాడు లోకంలోనికి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పిన చోటికి వెళ్లకుండా తాను నచ్చినట్లుగా, తాను కోరుకున్నట్టుగా, తనకు ఆలోచన వచ్చినట్లుగా వెళుతూ నన్నెవరూ చూడరనుకొని ఓడ అడుగు భాగమున పడుకొని గాఢ నిద్రపోతున్న వ్యక్తి, ఓడకు తుఫాను రేగుతూ ఉన్నా, అందరూ ప్రాణభయముతో వణుకుతూ ఉన్నా, సరుకులన్నీ ఖాళీ చేస్తున్నా, అందరూ వారి వారి ప్రయత్నాలలో ఉన్నా, ఈయన మాత్రము గాఢ నిద్రపోతున్నాడు. గాఢ నిద్రపోతున్నాడు. గాఢ నిద్రపోతూ ఉన్నటువంటి ఆ వ్యక్తిని లేపి పురిగొల్పి మరలా సరి అయినటువంటి స్థానములో నిలబెట్టడానికి నాయకుడు. ఏం పట్టిందయ్యా నీకు? అందరూ ప్రార్థన చేస్తూ, అందరూ ప్రయాసపడుతుంటే నువ్వు వచ్చి పడుకున్నావేంటయ్యా అని ఓడ నాయకుడు ఆయన లేపుతూ ఉన్నాడు. దేవుని సన్నిధికి చేరి వచ్చినటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున నీకు కనిపించదు. ఎందుకంటే గాఢ నిద్ర నిన్ను కమ్మి ఉంటుంది, మత్తు నిన్ను కమ్మి ఉంటుంది. ఏం జరుగుతుందో నీకు అర్థమవదు. ఆదాముకు దేవుడు గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటి ఎముకను తీసి ఆ ఎముకతో స్త్రీ చేశాడు. ఏమన్నా తెలిసిందా? ఏమన్నా తెలిసిందా? గాఢ నిద్రలో అదే లోకపు మత్తు, అదే పాపపు మత్తు, అదే కామపు మత్తు, అదే శరీరానుసారమైన మత్తు, ఆ గాఢ నిద్రలో నుండి మేలు కొలిపేవాడే నాయకుడు. గట్టిగా చెప్పట్లేదు? ఇట్లాంటి మాటలు వచ్చినప్పుడు సంతోషంగా దేవుని స్తుతించాలి, దేవుని శ్రేష్టమైనటువంటి నామాన్ని మహిమపరచాలి. ప్రభు పరిశుద్ధ నామమునకే మహిమ కలుగునుగాక. గాఢ నిద్రలో నుండి మేలు కొలిపి నిన్ను పురిగొలిపి నాయకుడు వచ్చి లేపిన తర్వాత ఎవర్రా బాబు నువ్వని చీట్లు వేసిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవర్రా బాబు నువ్వంటే అప్పుడు ప్రసంగం స్టార్ట్ చేశాడు అయ్యగారు. అప్పుడు ప్రసంగం స్టార్ట్ చేశాడు. భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవా సేవకుని ఆయన సన్నిధిలో ఉండాల్సిన ఇట్లా పారిపోతున్నా, మరేం చేయాలి? నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. అమ్మా ఇప్పటికే మహాపాతకం కట్టుకున్నా, ఈ పాపం కూడా మాకెందుకంటే లేదు నన్ను ఎత్తి పడేస్తేనే ఈ తుఫాన్ ఆగిపోద్ది. అప్పటికి వాళ్ళు ప్రయత్నం చేశారు, అవ్వలేదు. నేను చెప్పానా? నాకు తెలుసు దేవుని గురించి. తెలియదా? దేవుని గురించి తెలియదా? అన్నీ బాగా తెలుసు. ఉపదేశం తెలియదా? చక్కగా ఉపదేశాన్ని వింటున్నారు. ఇది చేయకూడదని తెలియదా? తెలుసు, అయినా చేస్తున్నావు. ఇప్పటికైనా పశ్చాత్తాపడితే
నాయకత్వపు పరిచర్యలో దేవుడు ఎందుకో నిన్ను పురిగొల్పి మళ్ళా తట్టి లేపుతున్నాడు. ఇక మీదటనైనా ప్రతిదానికి లెక్కప్ప చెప్పాలి, చేసిన ప్రతిదానికి అప్పచెప్పాలి. ఇంకా భారం పెట్టుకునేదానికంటే ఆయన పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడి ముందుకెళ్ళాలి. ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. నాయకత్వపు పరిచర్య ఎందుకు, నాయకత్వపు పరిచర్య దేనికి అని అంటే నిన్ను మేలుకొలపడానికి, నిన్ను పురిగొలపడానికి, నీకు మెలకువ కలగ చేయడానికి. విశ్వాస విషయంలో, రక్షణ విషయంలో నువ్వు ఏమిటండి పడిపోకుండా, పాడైపోకుండా నిన్ను మరలా నూతన పరచడానికి నాయకత్వపు పరిచర్య నీకు అవసరమై ఉన్నది. చేతులపైకి గట్టిగా దేవునికి స్తోత్రం. ఇంకొక విషయాన్ని చెప్తాను నేను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదివితే, దేవుని వాక్యం బోధించి, వాక్యాన్ని మీరు జాగ్రత్తగా బోధించి గమనించి జాగ్రత్తగా గుర్తుపడితే, ఆ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని ప్రియులారా, మీకు దేవుని వాక్యాన్ని బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించండి. అర్థమైందా? స్త్రీలలో ఒకరు చదవండి ఆ మాటను. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వాళ్ళ విశ్వాసమును అనుసరించండి. విశ్వాసమును అనుసరించండి. మీ పాస్టర్ గారు ఎవరు? మీ పాస్టర్ గారు ఎవరు? ఆదాం పాస్టర్ గారు. ఆదాం పాస్టర్ గారు ఎక్కడ బయట కనపడ్డే మేము ఊరంతా తిరుగుతామండి, అన్ని డొలుగుతూ ఉంటామండి. ఏంటంటే పీతలాగా అన్నిట్లలో మేమే ఉంటామండి. మీ పాస్టర్ గారు కనపడరే, ఆయన పని అయింది, ఆయన పని అయింది, నా పని నాది. ప్రతి దాంట్లో నీ ఏలు ఉంటుంది అంటే ప్రతి దాంట్లో ఏం పెడతారు? మీ పాస్టర్ గారు ఏ దాంట్లో ఏలు పెట్టినట్టు అసలు ఉన్నాడా? ఏమనండి మాకు తెలియదు. శనివారం ఆదివారం వచ్చినప్పుడు వందనాలు చెప్పేసి వెళ్తాం. అంటే ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే, మీ పైన నాయకులుగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే మీకు వాక్యాన్ని బోధిస్తారు. నీకేం చేస్తారు? వాక్యాన్ని బోధిస్తారు. వాక్యాన్ని బోధించే విషయంలో రాజీ పడేది ఏముండదు. మీకు నచ్చినట్టుగా ఇక్కడ బోధ ఉండదు, కాస్త కఠినంగానే ఉంటుంది. ఇది బోధ గనక బాకుపోటులాగా ఉంటుంది. ఇది ఉపదేశము గనక కాస్త కరుకుగా చేదుగా ఉంటుంది. అయినా నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తుంది, అయినా నీకు సంపూర్ణ సిద్ధి కలగజేసి యేసు ఎదుట నిలబెడుతుంది. బోధించు వరకు మాత్రమే, బోధించడం మాత్రమే కాదు, అప్పుడప్పుడు మీ దగ్గరికి వచ్చి పరీక్షిస్తూ ఉంటాం. ఎంతవరకు మీరు వాక్యాన్ని వినగలుగుతున్నారు, ఎంతవరకు వాక్యాన్ని గ్రహించగలుగుతున్నారు. వాక్యాన్ని వినడం పెద్ద విశేషం కాదు, ఏనా? వాక్యం వినడం పెద్ద విశేషం కాదు, వాక్యానుసారంగా నడవడమే ప్రాముఖ్యం. వాక్యానుసారంగా నడవడమే ప్రాముఖ్యం. ఇప్పుడు వాక్యాన్ని మీకు బోధిస్తున్నది ఎందుకు అని అంటే, మీకు వచ్చి కాలక్షేపం ఈ గంట సేపు జరిగేదే 2.5 గంటలు 3 గంటల ప్రార్థన, దాంట్లో 1 గంట మింగేస్తిరి, 1 గంట వెళ్ళిపోయింది. ఇక ఉన్న ఈ గంట సేపు కూడా మీరు దేవుని యొక్క వాక్యాన్ని కాలక్షేపణ చేయడానికి వచ్చాము అని అంటే, దీని వలన మీకు ఏ ప్రయోజనం ఉండదు.
వాక్యాన్ని విని వాక్యానుసారంగా నేను బ్రతకడానికి దేవుని సన్నిధికి వెళ్ళాలి అన్న ఆసక్తితో నువ్వు దేవుని సన్నిధికి రావాలి. ఒకవేళ మీరు రాకపోయినా పర్వాలేదు, మీకోసం నేను ప్రార్థన చేస్తా, ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తా. మాకు వాక్యం వద్దండి పాస్టర్ గారు, మేము ఇంట్లోనే కూర్చుంటామని ఆలోచన కలిగి ఉన్న వాళ్ళ కోసం చేస్తాను, ప్రార్థన చేస్తాను. తప్పేముంది ప్రార్థన చేయడంలో? ఏమయ్యా తప్పేముందా? ప్రార్థన చేయడం తప్పేం లేదు. వాక్యం ఎందుకు అని అంటే అక్కడ వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని గుర్తుపట్టాలి. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచండి. మీ పాస్టర్ గారు ఏం చేస్తున్నారు? కిరాణా కొట్టు పెట్టుకున్నాడా? వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నాడా? ఏం మాట్లాడట్లేదు అమ్మలు. చిర వ్యాపారం చేస్తున్నాడా? చిర వ్యాపారం ఏనా? వడ్డీ వ్యాపారం చేస్తున్నాడా? మాట్లాడవేంటి ఏమిటనయ్యా? రియల్ ఎస్టేట్ చేస్తున్నాడా? ఏనా వేనా? రాజారావు గారు ఏం చేస్తున్నాడు? ఎలా ప్రవర్తిస్తున్నారని ఎప్పుడైనా గమనించావా? మాకెందుకని పాస్టర్ గారు, నీది నువ్వు చూసుకో. ఏం చేయాలట? వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించాలి. ఎలాంటిది నీ సేవకుడి విశ్వాసం? ఏ విధమైనటువంటిది నీ సేవకుడి విశ్వాసం? ఏ రకమైనటువంటిది నీ సేవకుడి విశ్వాసం? నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, గంప కింద కోడిని మూసిపెట్టేసి వచ్చేసి పాస్టమ్మ గారికి చెప్పాడంట, ప్రార్థన అయిపోయిన తర్వాత నేను అందరికీ ప్రార్థన చేస్తాను, నేను వచ్చే లోపల కోడిని నువ్వు కూర వండి పెట్టు, మంచి పులుసు చేయి, కొంచెం కారం ఎక్కువ, జలుబు పట్టింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రసంగం చేశాడంట, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించు, నీ పొరుగువారిని సొత్తు ఏదైనా బల్ల గుద్దేశాడంట. పాస్టమ్మ గారికి గుండెల్లో రైలు పరిగెత్తి, దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించకపోతే నేను నారకానికి వెళ్ళిపోతానేమో అని చెప్పేసి ఇంటికి వెళ్ళి గంపెత్తేసింది. కోడి పారిపోయింది పాపం పక్కింటోడు. రోజు వచ్చి చిలికేస్తుంది అని పట్టేసి గంప కింద పెట్టేసి అంత ప్రార్థన ముగించుకొని అందరికీ ప్రార్థనలు చేసి అందరితో మాట్లాడి ఒక గంటన్నర తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి భోజనం పెట్టన్నాడు పాస్టమ్మ గారు. భోజనం తీసుకొచ్చింది, చింతపండు చారు పెట్టేసి ఆవకాయ పచ్చడి ఉంటే ఆవకాయ పచ్చడి తీసుకొచ్చింది. ఇంకొస్తుంది ఇంకా రావట్లేదు ఏంటని, ఏది కోడి? ఇంకేం కోడి? అదే పొద్దున పట్టుకొని గంప కింద పెట్టేసి వచ్చాను కదా అంటే, నిన్నే ఇందాకనే కదండి మీరు నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి, నీ పొరుగువాడిని సొత్తు ఆశించద్దు, తింటే నరకానికి వెళ్ళిపోతాను భయం వేసి వదిలిపెట్టాను అన్న. మనకు కాదు అది, విశ్వాసులకి అది, మనం ఏమైనా చేయొచ్చు అని చెప్పాడంట. ఏం చేయాలట? మీ అక్కడ చూడండి ఏంటంటే అది, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. అది కాదు ఇది వాక్యం అట్లా లేదండి పాస్టర్ గారు, మీరు ఇట్లా చేస్తున్నారు ఏంటని అడిగే హక్కు కూడా నీకు ఉంటుంది. ఇక్కడ అర్థమవుతుందండి? అడిగే హక్కు కూడా నీకు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 9వ వాక్యం. నాయకులు జనులతో మాటలాడుట
చాలించిన తరువాత 8వ వాక్యంలో కూడా నాయకులు జనులతో చాలండి. 5వ వాక్యంలో మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా చాలండి. ఇక మీరు తర్వాత చదవద్దు, చదివితే మన ప్రసంగం ఇంకా ఎక్కువైపోతుంది. నాయకుడికి ఉండవలసిన అనుభవం ఏమిటంటే జనులకు చెప్పాలి, జనులకు బోధించాలి, జనులతో మాట్లాడాలి. ఏం చేయాలండి? మాట్లాడాలి. ఇప్పుడు మనం హెబ్రీ పత్రికలో ఏం చదివాము? హెబ్రీ పత్రికలో మనం చదివినటువంటి మాట ఏమిటి? దేవుని వాక్యము బోధించి మీపైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసమును, వాళ్ళు ఏ విశ్వాసాన్ని అనుభవిస్తున్నారు? లోకానుసారమైన విశ్వాసమా, పాప సంబంధమైన విశ్వాసమా, లోకములో ఉన్న విశ్వాసమా? వారి విశ్వాసం ఏమిటి? జాగ్రత్తగా మీరు అనుసరించండి. వారి విశ్వాసమును అనుసరించి నడిపించబడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుదామా 2 చేతులు పైకెత్తి సంతోషంగా. వారి విశ్వాసమును మీరు అనుసరించండి, వారి ప్రవర్తన ఫలమును తలంచుకుంటూ. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. నాయకులు లేకపోతే జనాలు చెడిపోతారు. నాయకులు వివేకము కలిగి యుద్ధము చేస్తారు. నాయకులు విశ్వాసములో, రక్షణలో నువ్వు గాఢ నిద్ర నీకు పట్టినప్పుడు, మైకము నిన్ను కమ్మినప్పుడు మేలుకొల్పి పురిగొల్పుతారు నిన్ను. నాయకులు వాక్యాన్ని నీకు బోధిస్తారు. నువ్వేం చేయాలి అంటే వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకుంటూ వారి విశ్వాసమును ఫాలో చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాటను కూడా చెప్తాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వాక్యం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతోనూ చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఇప్పుడు నాయకులు ఎందుకు అనంటే మీ ఆత్మలకు లెక్క అప్పచెప్పాలి. ఏం చేయాలమ్మా? నీ ఆత్మకు లెక్క అప్పచెప్పాలి. నీ ఆత్మకు లెక్క అప్పచెప్పాలి. అంత మాత్రమే కాకుండా నీ ఆత్మను కాయాలి. నీ ఆత్మను ఏం చేయాలి? కాయాలి. నీ ఆత్మను కాయాలి. నాయకుడు ఎందుకు అంటే నీ ఆత్మను కాస్తాడు. ఆత్మను కాయడం మాత్రమే కాదు, నీ ఆత్మను గురించి ఒక ఆయనకు లెక్క అప్పచెప్పాలి. లెక్క అప్పచెప్పవలసినటువంటి యోగ్యత, బాధ్యత కలిగి నాయకుడు నడిపించబడతాడు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి రాజ్యానికి వారసులుగాను, యోగ్యులుగాను, అర్హులుగాను మనమందరము తీర్చిదిద్దబడినట్లుగా నాయకత్వపు పరిచర్య, నాయకత్వపు సేవ ఎందుకు అంటే నీ ఆత్మను కాయాలి. ఒక కాపరి గొర్రెలను ఎలాగ కాస్తాడో, ఎలాగంటండి, ఒక కాపరి గొర్రెలను ఎలాగ కాస్తాడో ఈ మాటను పట్టుకొని నన్ను ఒక ఆయన అడిగాడు. కాపరి అయితే ఏం చేయాలి? గొర్రె తప్పిపోయినప్పుడు ఏం చేయాలి? నువ్వు చెప్పన్న. గొర్రె తప్పిపోయినప్పుడు కాపరి ఏం చేయాలి? వెతకి దాన్ని తీసుకొని రావాలి. గొర్రె తప్పిపోయినప్పుడు దాన్ని వెతకి తీసుకొని రావాలి. నాకు చెప్పాడు ఒక ఆయన ఈ మాట. చెప్తే నేను కూడా ఆయనకు చెప్పాను, గొర్రె ఎన్నిసార్లు తప్పిపోయింది? గొర్రె ఎన్నిసార్లు తప్పిపోయింది? ఎన్నిసార్లు తప్పిపోయిందన్నా? పలుమార్లా.
ఏమా ఎన్నిసార్లు తప్పిపోయింది గొర్రె? ఒక్కసారే. అదే పందిని తీసుకొచ్చి పెట్టండి, పాండ్స్ పౌడర్ వేసి లక్స్ సబ్బుతో స్నానం చేసి పందిని పెట్టండి, పందిని పెట్టండి, అది పలుమార్లు తప్పిపోతూ ఉంటుంది. అంటే పలుమార్లు తప్పిపోయేదేంటి? పలుమార్లు తప్పిపోయేదేంటి? పంది. గొర్రె అయితే ఒకసారి, రెండుసార్లు. బా, ఎంత నేను పాస్టర్ గారికి ప్రసంగం చేశాను అనుకున్నాడు ఆయన. నేనన్నాను, గొర్రె అయితే ఒక్కసారే నాన్న తప్పిపోయింది, బైబిల్లో ఒక్కసారి తప్పిపోయింది, మరలా దాన్ని భుజాల మీద మోసుకొని వచ్చాడు. ఇక పొద్దస్తమానం నేను తప్పిపోతాను, నేను వెళ్ళిపోతాను. తప్పిపోవడం వేరు, వెళ్ళిపోవడం వేరు. మళ్ళా చెప్తున్నాను, మీరే గుర్తుపెట్టుకోవాలి. తప్పిపోవడం వేరు, వెళ్ళిపోవడం వేరు. ఇప్పుడు కొడుకే ఆస్తిని పంచుకొని తీసుకెళ్తే కొడుకు కోసం వెళ్ళాడా, ఎదురు చూసాడా? ఎదురు చూసాడమ్మా, వెళ్ళిపోయాడా? ఎదురు చూశాడు. వాడు వెళ్ళిపోయాడు కనుక వస్తాడు, ఎదురు చూశాడు. అదే గొర్రె అయితే మిస్ అయ్యింది, తప్పిపోయింది కనుక వెళ్ళాడు. తప్పిపోవడం వేరు, వెళ్ళిపోవడం వేరు. నాయకుడు ఎందుకు అని అంటే నీ ఆత్మను కాయడానికి, నీ ఆత్మను కాయడానికి. ఆత్మను కాయడానికే కాదు, రేపు నీ ఆత్మను గురించి అక్కడ లెక్క అప్పచెప్పాలి. ఏం చేయాలి? లెక్క అప్పచెప్పాలి అక్కడ. ఇప్పుడు నీకు నాయకుడే లేనప్పుడు నీ ఆత్మను గురించి లెక్క ఎవరు అప్పచెప్తారు? నీకు నాయకుడే లేనప్పుడు నీ ఆత్మను గురించి అక్కడ లెక్క ఎవరు అప్పచెప్తారు? నిన్ను గురించి నువ్వు లెక్క అప్పచెప్పుకోవాలి. పరిచర్య ధర్మం అది కాదు కదా, పరిచర్య ధర్మం అది కాదు కదా. దేవుని ప్రియులారా, అందుకే ఈ ప్రపంచ పాస్టర్స్ దినోత్సవపు రోజున, ప్రపంచ సేవకుల దినోత్సవపు రోజున ఈరోజు జీవము కలిగినటువంటి దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి ఒక మాట, ఈ పరిచర్యలో నాయకత్వపు యొక్క సేవా అనుభవము నువ్వు కలిగి నడిపించబడాలి. నాయకుడు లేకపోతే జనాలు చెడిపోతారు. నాయకుడు వివేకము కలిగి యుద్ధం చేస్తాడు. నాయకుడు గాఢ నిద్ర కలిగినప్పుడు విశ్వాస విషయంలో, రక్షణ విషయంలో మేలుకొలిపి పురిగొల్పుతాడు. అదే నాయకుడు లేకపోతే ఓడ మునిగిపోయేది. ఓడ అడుగు భాగాన పడుకున్న యోనా కూడా ఆ పశ్చాత్తాపం, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నటువంటి ఆ పశ్చాత్తాపం వచ్చింది కనుకనే నినేవే పట్టణానికి సువార్త ప్రకటించారు. నినేవే పట్టణం వాళ్ళు 1,20,000 మంది రక్షింపబడ్డారు ఉగ్రతలో నుండి. ఆ నినేవే పట్టణం వాళ్ళే రేపు సాక్షిగా నిలబడతారు తీర్పు దినమందు. మేము యోనా వచ్చి ప్రకటించినప్పుడు మారు మనసు పొందాము. మీరేంటి క్రొత్త నిబంధనలో రక్తంతో కడగబడి మీకు సంఘం ఉండి ప్రతి ఆదివారం దేవుని వాక్యం సేవకులు ప్రకటిస్తూ ఉన్న మీరేంటి ఇంకా మారు మనసు లేకుండా, బాప్తీసం లేకుండా, సరైనటువంటి ఆత్మీయత లేకుండా ఇచ్చలవిడిగా ఇష్టానుసారంగా ఉన్నారేంటని వాళ్ళు రేపు సాక్షిగా నిలబడతారు. కనుక జాగ్రత్త. నాయకత్వపు పరిచర్య నీకు అవసరం. మరలా చెప్తున్నాను, పెద్ద తలకాయ లేకుంటే ఎద్దు తల తెచ్చిపెట్టుకో, అది నీకు చాలా అవసరం. నీ ఆత్మను కాస్తాడు కాస్తాడు కాస్తాడు. దావీదు అంటాడు చూడండి, నా గొర్రెల మంద మీదికి సింహము వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, మరేం చేసావు? చీల్చిపడేసాను. నీకు ప్రాణభయం లేదా? నా ప్రాణభయానికంటే నా గొర్రెను రక్షించడం నాకు ప్రాముఖ్యం. అది నాయకుడికి ఉండే, కాపరికి ఉండే. దావీదు కూడా ఇశ్రాయేలీయులకు నాయకుడి కదా. ఆ లక్షణాలన్నీ ప్రారంభం నుండి ఉన్నాయి గనుకనే దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. గత మీ ఇళ్ళల్లో ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు నేను అవే చెప్పుకుంటూ వచ్చాను. డేవిడ్ అన్న ఇంటి దగ్గర ఏంటంటే యోసేపుకు తోడై ఉన్నాడు అని చెప్పుకుంటూ, నాని దగ్గరనేంటి, రమేష్ అన్న దగ్గరనేంటి. అయితే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సందేశం, అన్నీ ఒక సందేశం కాదు.
యోసేపును అంత హెచ్చించడానికి కారణము కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాను నేను. అట్లాగనే మనలను దేవుడు హెచ్చించి ఆ సమయానికి దావీదును రాజుగా నియమించుకోవడానికి, సౌలును త్రోసివేయడానికి కారణం ఏమిటంటే ఆ గొర్రెల మంద మీద అంత తన ప్రాణాన్ని తెగించగలిగేవాడు గనుకనే ఇశ్రాయేలీయులను దావీదుకు దేవుడు అప్పగించాడు. మనకు కూడా అటువంటి త్యాగపూరితమైనటువంటి అనుభవం ఉంటే మనలను కూడా దేవుడు రక్షిస్తాడు, మనలను కూడా హెచ్చిస్తాడు, మనలను కూడా ఆశీర్వదిస్తాడు. 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పుదాం. నాయకుడు ఏం చేస్తాడు అని అంటే ఐదవదిగా మీ ఆత్మలను కాస్తాడు. అందుకే అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదవగలిగినప్పుడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేనియందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్తు మందను గూర్చి మీ మటుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి. సేవకుడు ఎందుకండి? నాయకుడు ఎందుకండి? దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన మందను కాయడానికి పరిశుద్ధాత్ముడు అధ్యక్షుడిగా అంటే నాయకుడిగా ఎన్నుకున్నాడు. మిమ్మల్ని అందరినీ కాయడానికి, కాపాడడానికి దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేశాడు సేవకుణ్ణి. ప్రైజ్ ది లార్డ్. పేతురు రాసిన మొదటి పత్రిక, సేవకులకు చెప్పాను ఇదే ప్రసంగం, ఇది కాదు, అది వేరే కోణం, అది కూడా వినొచ్చు. మన యూట్యూబ్లో ఉంటుంది, ఉందా? ఉంది, యూట్యూబ్లో ఉంటుంది, వినొచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం. బలిమి చేతగాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక చెడ్డ మనసా సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయండి. ఎట్లాగ కాయాలట? దుర్లభాపేక్ష కాకుండా. ఏమొస్తుంది, ఏం చేస్తారు? అందరికీ ఫోన్ చేసి, రమేష్ అన్న పాస్టర్స్ డే తెలియదా నీకు? డేవిడ్ అన్న పాస్టర్స్ డే తెలియదా నీకు? ప్రసాద్ గారు పాస్టర్స్ డే తెలియదా నీకు? పాస్టర్ డే తెలియదా అని పబ్లిసిటీ చేసుకోవడానికి కాదు. అంటే ఏదన్నా ఒక మంచి గిఫ్ట్ తీసుకురావాలి కదా మీరు, ఒక సూట్ కేసు పట్టుకొని రావాలి కదా మీరు నాకు అని చెప్పే పరిచర్య కాదు మనది. మనది దుర్లభాపేక్ష కాదు, ధనాపేక్ష కాదు. మనది ఏమున్నా ఏమి లేకపోయినా సిద్ధ మనస్సు కలిగి. ఈ ఊరిలో పరిచర్య ప్రారంభించినప్పుడు మొదట రమేష్ అన్న, తర్వాత తిమోతి, తర్వాత చిన్నగారు ఆ గుడిసెల్లోనే, ఆ వారపాకిల్లోనే, ఆ యొక్క పక్కలోనే ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. ఈ అనుభవం, ఈ ఆత్మీయ అనుభవం, అసలు ఇక్కడ ఎన్ని ట్రబుల్స్, ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని ఆటంకాలు, ఎన్ని భయానకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా ఇక్కడ నిలబడ్డామంటే కారణం ఏంటో తెలుసా? మందను ప్రభువుకు అప్పగించాలి, అది తప్ప ఇంకొకటి లేదు. నా స్వజనుల దగ్గరికి వెళ్తే నేనే చాలామందికి దగ్గర ఒక 100 మంది దాకా నేను బాప్తిస్మాలు ఇచ్చి ఉంటాను. మరలా చెప్తున్నాను, ఒకవేళ సేవలో నాకు ఆర్థికంగా వనరులు రావాలంటే అక్కడుంటే ఎక్కువ వస్తాయి. నాకు ఇంత సేవను నేను చేయగలుగుతున్నానంటే. ఈ మధ్య ఒకతను పబ్లిసిటీ చేస్తున్నాడు, పాస్టర్ గారు వెళ్ళిపోతాడు, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడని. నేను వెళ్ళిపోతానో లేదో నాతో ఉండి అంటుకట్టబడినటువంటి మీకే తెలుసు. ఉంటానా వెళ్ళిపోతానా? చెప్పండి, రూపాయి ఉంటే కాయిన్ వేసి చెప్పండి. ఉంటానా వెళ్ళిపోతాను?
ఏ రాజుగారు, రాజారావు గారు, ఉంటేనే వెళ్ళిపోతాను. చెప్పాలి మీరు, ఉంటేనే వెళ్ళిపోతాను. ఇట్లాంటి వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చి ప్రకటన చేస్తారు. చెప్పండి వాళ్ళకి గట్టిగా, ఏమీ లేనప్పుడే ఉన్నాడు రా బాబు, ఇప్పుడు మేమంతా ఉన్నాము, ఇంకా ఘనంగా సేవ చేస్తాడు. మీరంతా ఉన్నారు కనుకనే బయటికి వెళ్ళడం కూడా తగ్గించేసాను. మీకే శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని చెప్దామని, దేవునికి మిమ్మల్ని వాక్యంతో బలపరచాలని, వాక్యంతో పోషించాలి, వాక్యంతో ఉన్నతమైన ఉపదేశాన్ని చేయాలని. మీరు ఎంతకైతే ఈ పరిచర్యకు అప్పగించుకుంటాడో మీ గురించి అక్కడ లెక్క అప్పచెప్పడానికి ఈ నాయకులను దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అప్పగించాలి మిమ్మల్ని అక్కడ. ఏమిటండి చూడండి, మీకు ఇంకొక మాటని చెప్పాలి ఏంటంటే, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు పేరయ్య అక్కడెక్కడ మాట్లాడి పెళ్ళి అయిపోయి అప్పగింతలు అయిపోయేంత వరకు అంటిపెట్టుకొని ఉంటాడు. ఎందుకంటే అప్పుడే కమిషన్ వచ్చేది. నాకు మీరిచ్చేవి ఏం సరిపోతాయి, మీరిచ్చేది నాకేం సరిపోదు. మీరు ఇస్తారని కూడా నేను ఆశపడను, ఇవ్వాలని కూడా ఆశ లేదు. ఏముంది, అంత తింటాం, ఇంటికి అద్దె కట్టుకుంటాం, పడుకుంటాం, అంతకు మించి ఏం లేదు. ఉంటే తింటాం, లేకుంటే లేదు, నీళ్ళు తాగి పడుకుంటాం, అంత పెద్ద విశేషం ఏమీ లేదు. అయితే నాకు ఒక కమిషన్ ఉంది రేపు అక్కడ పరలోకంలో. మిమ్మల్ని నేను తీసుకెళ్ళి ఆయనకు అప్పగిస్తే ఆయన నాకు ఒక అతిశయ కిరీటాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? ఆ అతిశయ కిరీటం ఏదో కాదు, మీరే మాకు అతిశయ కిరీటం. అక్కడ మీరే మాకు అతిశయ కిరీటం. హలో ఆదాం పాస్టర్, ఎవరిని తీసుకొచ్చో? ఏమండి, నాకు భూమి మీద ఒక 1000 మంది సంఘం ఉందండి. ఎంతమందిని తీసుకొచ్చో పరలోకానికి? 4 తీసుకొచ్చానండి. మరి 1000 మంది అన్నావురా? వచ్చేవాళ్ళండి 1000 మంది సంఘానికి, వాళ్ళు తెచ్చేవాళ్ళు, వాళ్ళు ఇష్టం. కాదు, నేను వెళ్ళినప్పుడు ఎంతమంది ఉన్నారండి? ఏమండి, ఆ ఊరు నుండి ఈ ఊరు నుండి అక్కడి వచ్చారండి, ఒక 50 మంది ఉన్నారండి. ఖచ్చితంగా 45 మందిని తీసుకొచ్చానండి పాస్టర్ గారు దేవుని దగ్గర. పాస్టర్ గారు నన్ను నువ్వు అప్పగించిన పనికి యేసయ్య అని ఆయన దగ్గర, ఇదిగోనండి నేను తీసుకొచ్చినటువంటి ఆత్మలన్నీ మిమ్మల్ని చూపించి నేను అక్కడ అతిశయపడతాను. ఇక్కడ ఆస్తులు సంపాదించుకోవడానికి అతిశయపడను, కానీ మిమ్మల్ని అక్కడ నిలబడి అతిశయపడతాను. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో ఉంటుంది. ఇప్పుడు చదవద్దు, నాకు టైం అయిపోయింది, వెళ్తాను. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో చక్కగా రాసి ఉంటుంది. మీరే నా అతిశయ కిరీటం, మీరే నా ఆనందం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుతాం. ఇప్పుడు చెప్పండి, నాయకత్వ పరిచర్య దేనికి? చెడిపోకుండా ఉండడానికి, జనులు చెడిపోకుండా ఉండడానికి. 2వది వివేకము కలిగి యుద్ధం చేయడానికి. 3వది ఆత్మీయతలో, విశ్వాసంలో, రక్షణలో మెలకువ కలగజేయడానికి. 4వది వాక్యమును బోధించి మీకు మాదిరిగా మీ సేవకుడి యొక్క ప్రవర్తన ఫలాన్ని మీరు కనిపెట్టి దానిని అనుసరించడానికి. 5వది ఆత్మలను కాయడానికి, లెక్కప్ప చెప్పడానికి. అందుకని మీ సేవకుడు దుఃఖముతోనో బాధతోనో ఇబ్బందితోనో సేవ చేయకూడదు. ఇంత చేస్తున్నటువంటి మీ సేవకుడికి, మీ నాయకుడికి మీరేం చేయాలి? చదవండి మీరు, హెబ్రీ పత్రిక 13:24. మీ పైన నాయకులైన వారందరికీ, పరిశుద్ధులందరికీ నా వందనములు చెప్తున్నాను. అందరికీ వందనాలండి, గట్టిగా చెప్పండి. సేవకుడు నాయకుడికి ఏం చేయాలట? వందనాలు చెప్పాలంట. చెప్పారా వందనాలు? ఎన్నైనా చెప్పవచ్చు, వట్టివి. కృతజ్ఞత కలిగి జీవించాలి, అది నేను చెప్పేది. ఏం కలిగి జీవించాలి? కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత కలిగినటువంటి వారమై నడిపించబడాలి. ఈ పరిచర్యను దేవుడు మనకిచ్చినందుకు, ఈ పరిచర్యను దేవుడు మనకు అప్పగించినందుకు దేవునికి సాక్షిగా నిలబడాలి. అంటే నాయకుడికి ఏం చెప్పాలి? థ్యాంక్స్. కృతజ్ఞత కలిగి ఉండాలి, సహకారులుగా ఉండాలి. నాయకుడికి అంటే సేవకుడికి ఒక చేయూతగా ఉండాలి.
ఒకవేళ బలహీనపడినప్పుడు నాకు ఒక సంఘం ఉంది. ఒకవేళ ఆర్థికంగా ఇబ్బంది పడ్డప్పుడు నాకు ఒక సంఘం ఉంది. ఒకవేళ సమస్య వచ్చినప్పుడు నాకు ఒక సంఘం ఉంది. ఒకవేళ ఇబ్బంది వచ్చినప్పుడు నాకు ఒక సంఘం ఉంది అని నీ గురించి ధైర్యంగా సేవకుడు సేవ చేయగలగాలి. నీ గురించి అటువంటి ధైర్యము కలిగి సేవకుడు నిలబడగలగాలి. అది నువ్వు సేవకుడికి చెప్పే వందనాలు. సేవకుడికి చెప్పే వందనాలు. ఈరోజు నేను రోగంతో ఉంటే, నేను పడిపోతే ఒక కన్నబిడ్డ కాదు, నా సంఘం నన్ను తీసుకొని చేరదీస్తుంది, నన్ను ఎత్తుకొని భుజాల మీద మోయగలుగుతుందనే ఒక భరోసా సేవకుడు నీ మీద పెట్టుకోగలగాలి. ఎందుకు అని అంటే, సువార్త వలన నేను మిమ్మల్ని కన్నాను అంటాడు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కనొచ్చు, అది శరీర సంబంధమైన బాధ్యత కలిగి ఉండాలి. ఆత్మీయంగా నిన్ను సువార్త వలన కనినటువంటి నీ సేవకుడు, వాక్యంతో నిన్ను బోధిస్తున్నటువంటి నీ సేవకుడికి వందనాలు అంటే కృతజ్ఞత కలిగి మనము నడిపించబడాలి. కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలి. తలలు వంచండి, కళ్ళు మూయండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.